ఎన్నికల నోటిఫికేషన్కు మరికొద్ది గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రధాని మోదీ నాగర్ కర్నూల్లో పర్యటించనున్నారు. బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొననున్నారు. ప్రధానమంత్రి హోదాలో తొలిసారి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పటికే సభా ప్రాంతాన్ని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన 5 ఎస్పీలు ఎప్పటికప్పుడు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి ఎక్కిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా పర్యటన చేస్తున్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు కూడా తెలంగాణలో ఉండబోతున్నారు. ఇవాళ మల్కాజ్గిరిలో కూడా ఆయన పర్యటించారు. ఇప్పుడు రేపు నాగర్ కర్నూల్లో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీకి సంబంధించిన ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా పోలీసులతో కూడా దాదాపు 3000 మందికి పైగా పోలీసులు కూడా ఇక్కడ ఈ బందోబస్తు ఉంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఆయన ఏర్పాట్లకు సంబంధించి కూడా అరేంజ్మెంట్స్ సంబంధించి కూడా ట్రయల్ రన్ ఇప్పటికే నిర్వహించడం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన 5 మంది ఎస్పీలు కూడా పూర్తిస్థాయిలో మాత్రం ఇక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 11 గంటల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ ఎవరైతే మహబూబ్ నగర్ నుంచి కావచ్చు, అలా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వారు కావచ్చు, అలాగే నల్గొండకు సంబంధించిన పెద్ద ఎత్తున బీజేపీ అభిమానులు కార్యకర్తలు ఇక్కడ తరలి వచ్చే విధంగా సభ సక్సెస్ చేసే విధంగా పూర్తిస్థాయిలో మాత్రం ఇక్కడ ఏర్పాట్లు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏర్పాటుపై మరింత సమాచారాన్ని అందించేందుకు ఆచార్య గారిని అడిగిస్తున్నాం. అన్న, ఎలా ఉంది రేపు పర్యటన, ఎలా ఉండబోతుంది? లోక్ప్రియ నేత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు నాగర్ కర్నూలుకు మొట్టమొదటిసారి విచ్చేస్తున్న సందర్భాన భారీ ఎత్తున ఏర్పాట్లు, భారీ ఎత్తున జన సమీకరణ, ఈ ప్రాంతంలో మొదటిసారి వారు విచ్చేస్తున్నందుకు ప్రజలు కూడా చాలా సంతోషంగా వారికి స్వాగతం పలకాలని చెప్పి ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ యొక్క ఎన్నికల సభ ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతున్నది, ప్రధానమంత్రి గారు రేపే ఎన్నికల బహిరంగ సభ పూరించబోతున్నాడు. ఆ అదృష్టం నాగర్ కర్నూలుకు రావడం ఈ పార్లమెంటు ప్రజలు మేము చేసుకున్నటువంటి భాగ్యం. ఈ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క పర్యటనలో మా నాగర్ కర్నూలు బీజేపీకి ఒక నూతన ఉత్సాహం, విజయ దిశలో ముందుకు వెళ్ళేటందుకు. నాగర్ కర్నూలు ప్రాంతంలో రైల్వే లైన్ లేదు. నాగర్ కర్నూలు ప్రాంతంలో నేషనల్ లెవెల్ ఇంకొకటి రావాలి, భూత్పూర్ టు శ్రీశైలం. ఈ ప్రాంతం కూడా వారి దయ వల్లనే 2000 కోట్లు తిరుపతి నంద్యాల రోడ్డు హైవే లైన్ శాంక్షన్ చేయడం, ఐకాన్ బ్రిడ్జి శాంక్షన్ చేయడం, అదేవిధంగా 2 నేషనల్ హైవే రోడ్లు దేవరకొండ టు జడ్చర్ల కల్వకుర్తి వయా, అదేవిధంగా హైదరాబాద్ టు శ్రీశైలం వారి నేతృత్వంలోనే ఇవన్నీ కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకు. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ కండువా కప్పుకున్న రఘునందన్ గారు అడిగి తెలుసుకుందాం. అన్న, రేపు ఎన్ని గంటలకు నరేంద్ర మోడీ రాబోతున్నారు? రేపు ఉదయం కరెక్ట్గా 11 గంటలకు ఈ సభా ప్రాంగణంగా చేరుకుంటారు. ఇక్కడ ఎలక్షన్స్ ఓన్లీ డెవలప్మెంట్స్ కాకుండా ఎలక్షన్స్ మీదే ఈ సభ జరుగుతుంది. నరేంద్ర మోడీ నాయకత్వాన పెద్ద ఎత్తున నాగర్ కర్నూలు నియోజకవర్గం, నాగర్ కర్నూలు జిల్లా అయిన తర్వాత కానీ గతంలో చరిత్రలో కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఇక్కడ వచ్చిన దాఖలాలు లేవు. ఈసారి ప్రధానమంత్రి రాకతోనే, నరేంద్ర మోడీ నాకతోనే నాగర్ కర్నూలు నడిగడ్డ ఈరోజు పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నాం. అదేవిధంగా మామ్నారు పార్లమెంటు 2 పార్లమెంట్ని ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతుంది. 5 సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీరు ఎలా చూస్తే బీజేపీ ఇక్కడ ఒక స్థానం కూడా గెలిచిన పరిస్థితి. ఇప్పుడు ఎంపీ పరిస్థితికి వచ్చేసరికి ఇక్కడ ఖచ్చితంగా ప్రజలు విశ్వసిస్తారా మిమ్మల్ని? తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లు గెలుచుకోబోతున్నాం. ఈసారి ఆబాల గోపాలం యువకులు చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి వెయ్యాలి. ఒక్కసారి అక్కడ భారతదేశంలో ఏవైతే కాశ్మీర్ ఆర్టికల్ 370 ఆర్టికల్ కానీ, రాముని అయోధ్య కానీ, తర్వాత అన్ని ఇష్యూల మన సహకరించిన అన్ని చేశాను కాబట్టి భారతదేశాన్ని ఒక సువర్ణ భారతదేశంగా తీసుకుపోతున్నాడు మన నరేంద్ర మోడీ. కాబట్టి కంపల్సరీగా ఈసారి నాగర్ కర్నూలుగా జెండా ఎగిరేసి కంపల్సరీ ఎవరు అతల కాంగ్రెస్ గెలిచిందా బీఆర్ఎస్ గెలిచిందా సబ్జెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్ని అందరు రకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి రెడీ ఉన్నారు. 2 లక్షల పైచిలతో నాగర్ కర్నూలు పార్లమెంట్ కైవసం చేసుకుంటున్నారు. లోక్సభ అడ్డా బీజేపీ అని చెప్పేసి స్పష్టం చేస్తారు రఘునందరావు. అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా రేపు లక్షలాది మంది కూడా ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి, ఒక నాగర్ కర్నూలు లోక్సభ నుంచే కాకుండా మహబూబ్నగర్ లోక్సభ కావచ్చు, పక్కనున్న నల్గొండ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా బీజేపీ కార్యకర్త అభిమానులు తరలిస్తాం. పూర్తి స్థలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సభను సక్సెస్ చేసి అదేవిధంగా మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి ఇక్కడికి రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా నాగర్ కర్నూలు లోక్సభ స్థానాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుందని చెప్పేసి బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులు చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కేవలం కిరణ్తో